హలో అండి. అందరికీ నమస్తే. ప్రస్తుతం గాంధీ భవన్ నుంచి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. మొన్న తుక్కుగూడలో జరిగిన సభలో రాహుల్ గాంధీ అలాగే కొండ సురేఖ వీళ్ళిద్దరూ ఎలక్షన్ కోడ్‌కు వ్యతిరేకంగా, విరుద్ధంగా మాట్లాడారు అని చెప్పి ఈసీకి కంప్లెయింట్ చేశారు. దాసోజు శ్రవణ్. అసలేంటి? నిజంగానే చేశారంటారా కమెంట్స్? కేసీఆర్ మీద పర్సనల్‌గా వెళ్లారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడులే ఎవరైనా కంప్లైంట్ చేస్తోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు మేమేం మాట్లాడిందో ఆలోచన చేయాలి. కేసీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్లో ప్రజలందరూ విన్నారు. ఆయన ప్రెస్ మీట్ ఆయన ఏం భాష మాట్లాడిండ్రు? వెధవల్లారా, వీళ్ళు వెధవలు, చవటలు, కుక్కల కొడుకులారా. అది భాష అనేది అది ఎలక్షన్ కోడ్కు విరుద్ధంగా ఉందా లేకుంటే అనుకూలంగా ఉన్నదా అది ఆలోచించుకునేసలే రాహుల్ గాంధీ గారి గురించి కానీ ఇంకోరి మీద గురించి కానీ మాట్లాడాలి. అది రాహుల్ గాంధీ గారు ఒక పాలసీ గురించి మాట్లాడిండ్రు. రాహుల్ గాంధీ గారు ఇప్పుడులే ట్యాపింగ్ కేసు అనేది రోజుకొకటే టర్న్ తీసుకుంటుంది. ఆ విషయంలో వాస్తవంలోనే ప్రజా జీవితంలో పబ్లిక్లో ఏదైతే నానుడిలో ఉందో, ఏదైతే జరుగుతున్న విషయాలను వారు చెప్పడం జరిగింది. ఒకరి మీద కక్షతో కానీ వేరే విధంగా కానీ ఏ లాంగ్వేజ్ అయితేలే కేసీఆర్ గారు ఉపయోగించడం జరిగిందో ఆ లాంగ్వేజ్ని అయితే రాహుల్ గాంధీ గారు ఉపయోగించలేదు. ముందు కేసీఆర్ గారు క్షమాపణలు చెప్పాలి ఆ లాంగ్వేజ్ మాట్లాడినందుకు. అది కూడా ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి మళ్ళీ ఒక మాట అంటున్నారు. ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకున్నట్టు బీజేపీ ఎమ్మెల్యేలను తీసుకుంటే అంటే కాంగ్రెస్ నామరూపం లేకుండా చేస్తామని చెప్పేసి వార్నింగ్ లాగా మాట్లాడారు. ఏమంటారు దీనికి? ఇక మహేశ్వర్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆయన మా కాంగ్రెస్ పార్టీలోకి ఉండేసిపోయినటువంటి వ్యక్తి. అక్కడ కూడా ఎన్ని రోజులు ఉంటాడో గ్యారెంటీ లేదు అది. సో ఆయన మాట్లాడే మాటల గురించి పెద్దగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి ఒక మాట అన్నారు. ఏంటంటే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఇప్పుడు కష్టకాలంలో ఉన్న పార్టీని వదిలేసి వెళ్తున్నారు. మళ్ళీ వస్తే నా తడక చూపిస్తా, మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఉంటుంది అన్నట్టుగా మాట్లాడారు. దానికి ఏమంటారు? పోచారం శ్రీనివాసరెడ్డి ఫస్ట్ ఏ పార్టీలు ఉండే? ఆయన టీడీపీ మారేసి ఎందుకు బీఆర్ఎస్లో పోయిండు? ఇప్పుడు ఏదైతే మాట మాట్లాడుతున్నాడో మరి అప్పుడు పార్టీ ఏ పరిస్థితులను అందులోనే కంటిన్యూ ఉండాలనేసి ఆ మాత్రంగా అవగాహన లేదు. పెద్ద మనిషి ఆయన, ఏజ్డ్ పర్సన్. ఆ అవగాహన లేకుండా పార్టీ మారిన వ్యక్తి వేరే పార్టీ మారితే వారికిలే నైతికంగా చెప్పే హక్కు మీకెక్కడుంది? మీరు పాటించి వేరే వాళ్ళ గురించి చెప్పాలి. దానం నాగేందర్ గురించి ఏంటంటే, దానం నాగేందర్ పార్టీలో చేరకముందు, అంటే కాంగ్రెస్ పార్టీలో చేరకముందు వరకు ఆయన ఇంటి వెనుక ఒక ప్రభుత్వ స్థలం ఉండే. అది ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో అప్పుడే అది మాయమైపోయింది, దాన్ని కబ్జా పెట్టారు అని చెప్పేసి అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏమంటారు? స్థానికులు ఆరోపించటం ఎందుకు? స్థానికుల దగ్గర ఏమన్నా ఆధారం ఉంటే ప్రభుత్వం దగ్గరికి పోవాలి, కన్సర్న్ అధికారుల దగ్గరికి పోవాలి, చెప్పాలి. ల్యాండ్ అనేది ఏదైనా ఉంటే రాత్రి అది డాక్యుమెంట్స్ మారే కదా. అందులో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా. ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలోనే డాక్యుమెంట్స్ ఎట్లా మారుతాయి? అది ఓన్లీ నిజంగానే డాక్యుమెంట్స్ ఏమైనా మారినామంటలే, ప్రభుత్వ స్థలం పోయేసి పర్సనల్ స్థలం అయ్యిందంటలే ఆధారాలు ఉంటే చూపెట్టాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏది ఓల్ అండ్ సోల్. ఇప్పుడు అది యూ కెన్ గో టు ది ఎలక్షన్ కమిషన్ ఆల్సో ఇన్ దిస్ రిగార్డ్. అనవసరపు ఆరోపణలు అనేది చెయ్యొద్దు. ఒకవేళ నిజంగానే ఎట్లా జరుగుంటే ఆధారాలతో సహా పోవాలి. అది పోయేసి రుజువులు అనేది చూపెట్టాలి. ఒకవేళ శిక్షా రూల్ ఎవరైతే శిక్ష వచ్చే విధంగా పడే విధంగా చూడాలి. అది అందులో ఎటువంటి సెకండ్ థాట్ అనేది అవసరం లేదు. అది ఇప్పుడు మన ఎలక్షన్ కోడ్ ముందు వరకు ప్రజావాణి నడిచింది. ఇందులో చాలామంది లబ్ధి పొందడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. అంటే భూ కబ్జాల విషయం కావచ్చు, అటు వాళ్ళ పింఛన్ల విషయాలు కావచ్చు, ఉద్యోగాల విషయాలు కావచ్చు, మెసేజ్లు రావడం, మళ్ళీ దాని గురించి ఎలాంటి అంటే ఫర్దర్గా ముందరికి వెళ్ళకపోవడం అది జరిగింది. అసలు ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు ఆ ప్రజావాణిలో తీసుకున్న దరఖాస్తులు ఖచ్చితంగా అవి నెరవేరుతాయంటారా? తప్పకుండా. ఒక అప్లికేషన్ ఒక దరఖాస్తుదారు ఒక అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ కన్సర్న్ డిపార్ట్మెంట్లో అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది దాని మీద చర్యలు తీసుకుంటారు.
కానీ ఇమ్మీడియట్గా అనేది తీసుకోకపోవచ్చు అది, ఎందుకంటే ఒకట కోడ్ అమల్లో ఉంది. రెండవది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్షన్ డ్యూటీలో ఉంది. రైట్ ఫ్రమ్ కలెక్టర్ టు లోకల్ లెవెల్ ఉండే ఆఫీసర్ వరకు, బిఎల్ఓ అంటే అంగన్వాడీ టీచర్స్, వీళ్ళందరూ కూడా బిఎల్ఓలుగా ఉన్నటువంటి వ్యవస్థ. కలెక్టర్లు అనేది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా అనేది మొత్తం ఆ డిస్ట్రిక్ట్లో ఉండే వ్యవస్థ అనేది మొత్తం ఆయన కంట్రోల్లో జరుగుతుంది. వాళ్ళు వేరే వైపు అనేది అటెన్షన్ ఇచ్చే పరిస్థితి అనేది ఇప్పుడు లేదు. ఎలక్షన్స్ అయ్యే వరకు మాత్రం దాని మీద పరిశీలన జరుగుతుందనేసి మనం ఆశించలేము. కనీసం ఇన్ని రోజులు ఆగినాం. జూన్ 6 వరకు కోడ్ ఉంది. ఎలక్షన్స్ May 13 అవుతుంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అప్లికేషన్స్ సార్ట్అవుట్ చేసే అవకాశం అనేది కలుగుతుంది. ఇంకోటి సీనియర్ నాయకుడు, సీనియర్ కాంగ్రెస్కి లాయల్గా ఉన్న వ్యక్తి విహెచ్ గారు. అంటే ఆయన ఎంత పెద్ద మనిషి అందరికీ తెలిసిన విషయమే. ఆయనని కమీడియన్ చేశారు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి బీజేపీ వాళ్ళే ఆరోపిస్తున్నారు. కమీడియన్ చేశారు అని చెప్పి ఆయన మాటలు కానీ ఆయన చేష్టలు కానీ కామెడీగా చూపిస్తున్నారు కాంగ్రెస్ మీడియా కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అని చెప్పేసి అంటున్నారు బీజేపీ లీడర్స్. నాకు తెలిసినంత కాంగ్రెస్కి ఒక మీడియా అంటూ లేదు. ఆయన నా విధంగా చిత్రీకరిస్తుంది కావాలనిలే ఆ బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మీడియా కానీ పేపర్లో కానీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండే, కానీ ఆయన కామెడియన్ కాదు. విహెచ్ గారు యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి మేము కలిసి పనిచేసిన వాళ్ళం. 40-45 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఇప్పటికి కూడా ఉంది. ఈజ్ ఎ ఫైటర్. ఆయన అప్పటి నుంచి యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి ఫైటర్. ఇప్పుడు 74-75 సంవత్సరాల వయస్సు దాటినా ఇప్పటికి కూడా ఆయన ఒక ఫైటరే. ఆ ఫైటర్గానే పనిచేస్తూ ఉంటారు. ఆయన పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ గౌరవం ఉన్నది. ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యిండు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు, ఆయన ఒకసారి ఎమ్మెల్యే అయ్యిండు, ఒకసారి ఎమ్మెల్సీ అయ్యిండు, 3 సార్లు రాజ్యసభ మెంబర్ అయ్యిండు. సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే అయినాయి కదా. ఇప్పుడు ఏది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మెంబర్గా కూడా ఉన్నాడు. ఆయనకు గౌరవం ఇస్తలేము, కామెడియన్గా చూస్తున్నాం అనేసేసిలే మీరు ఊహించుకొని మాట్లాడతలేము. మేము మాత్రం కాంగ్రెస్లో అతన్ని ఒక భీష్మ పితామహుడులా గౌరవిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఉన్న ఆలోచనలు కానీ డౌట్లు కానీ అన్నీ తీర్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.